బొంబాయి రవ్వ ఉప్మా చేయడానికండి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, అదేనండి 2 కాయలు పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక టమాటా, ఒక 20 జీడిపప్పు ఉంటాయి. నెక్స్ట్ గ్యాస్ మీద గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, ఆయిల్ బాగా కాగాలి. కొన్ని శనగిత్తనాలు వేసుకుందాం. 1 స్పూన్ శనగిత్తనాలు, 1 స్పూను ఇవ్వండి శనగపప్పు వేసుకున్నాను. కొన్ని ఆవాలు, అవి బాగా యాగాలి. జీడిపప్పు వేసుకుందామండి. అవి కూడా కొంచెం వేగాలి. కొంచెం వేగితే చాలు అయ్యి. తర్వాత నెక్స్ట్ 3 పెద్ద ఉల్లిపాయ కాకండి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక తిప్పు కలుపుకుందాం. దాంట్లోకి టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఇవి బాగా మగ్గనిద్దాం అంతలోకి. దాంతోపాటే కొత్తిమీర కూడా వేసుకుందాం. ఓకేనా? ఇవి బాగా కలుపుకుందాం. ఇదిగోండి బాగా ఇదిగోండి, ఒక టమాటాకి పైన స్కిన్ అనేది ఊడిపోయింది చూడండి. ఇక దీంట్లో మనం వాటర్ పోసుకుందాం. 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. రవ్వ 1 గ్లాసు అయితే నీళ్లు 2 గ్లాసులు పోసుకోవాలి. ఇదిగోండి నేను 2 కప్పులు నీళ్ళు పోస్తున్నా ఈ చెమ్ముతో. ఇదిగోండి 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. అవి నీళ్లు తెరలాలండి, చూపిస్తా తర్వాత. ఇదిగోండి తెల్ల రవ్వ పోస్తున్నాను. తిప్పుకుంటూ పోయాలి, ఎందుకంటే ఉండలు కడుతుంది. ఇది అమ్మటే మనం తిప్పుకుంటూ పోస్తే ఉండలు కట్టదు. ఎంత పోయాలి? ఓకే, నేను ఇందాక చెప్పా కదండి, 1 కప్పు వాటర్ రవ్వకి 2 కప్పులు వాటర్ అని ఆ లెక్కన పోసుకున్నాను. మీరు దాన్ని బట్టి పోసుకోండి. ఏ కప్పులు చూపించు సార్. ఇదిగో కొంచెం చిక్కబడాలి. ఎంతసేపు పడుతుంది? దీంట్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడే వచ్చి నెయ్యి ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వట్లేదు, గట్టిపడింది. ఇంక దీన్ని నెయ్యి అంత బంగారం నండి. నిజంగా ఉప్మాలోకి నెయ్యి చాలా బాగుంటుంది. గడ్డ పడిపోయింది. గ్యాస్ ఆపేసుకుందాం. ఇంకా గడ్డ పడింది, అదే కరుగుతుందండి. ఇవ్వండి నెయ్యి నిజంగా చాలా బాగుంటుంది. మా అబ్బాయిని అడిగి టేస్ట్ ఎలా ఉందో చెబుతా. అదిగండి ఉప్మా మీద నెయ్యి ఎంత బాగా పడిందో. బంగారం ఈ పూట ఉప్మా చేసానమ్మా, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పునానా. దాంట్లో కాంబినేషన్గా శనగిత్తనాలు కొబ్బరి చట్నీ చేశాను. ఆగమా, శనగిత్తనాలు కొబ్బరి చట్నీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. నాకు నెయ్యే పడలేదు. నెయ్యి వేసి నాకు లేదు. నెయ్యి వేసాను బంగారు తల్లి, దాంట్లో కలిసిపోయింది నాన్న. నెయ్యి కలిపాను నాన్న, చూడు టేస్ట్ ఎలా ఉన్నా. కొబ్బరి చట్నీలో ఉంది కదా, పచ్చిమిరకాయలు ఎక్కువైనాయా? అవును, ఘాటుగా ఉందా? పచ్చిమిరకాయ తగిలింది. పచ్చిమిరకాయ తగిలిందా? ఇప్పుడు ఎలా ఉంది చెప్పు. బాగుందా? బాగుందా లేదా? బాగుంది. బాగుందా? ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను.